హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మనం క్యారెట్తో ఒక స్పెషల్ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: క్యారెట్లు 250 గ్రాములు, చక్కెర అరకప్పు, యాలకులు 2, నెయ్యి 3 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్లను తీసుకొని పైనున్న చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత ఒక బౌల్లో క్యారెట్ ముక్కలను వేసుకొని 1.5 కప్పుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయినా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. తర్వాత క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని పక్కన ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. క్యారెట్లు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వాటర్తో సహా వేసుకోవాలి. నెక్స్ట్ 2 యాలకులు, చక్కెర, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద ఉంచి నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక మిక్సీ పట్టిన క్యారెట్ పేస్ట్ని మొత్తం వేసుకొని కలుపుతూ తిక్కగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం లో ఫ్లేమ్లోనే 10 నిమిషాలు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా అయిందో? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని కానీ వాటర్ని కానీ అప్లై చేసుకొని చిన్న ముద్దను తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు హల్వానే కాకుండా మీరు కూడా ఇలా స్పెషల్గా ట్రై చేసేయండి. చక్కెర ప్లేస్లో బెల్లంని కూడా యూస్ చేయవచ్చు. హెల్త్కి కూడా మంచిది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.